అదేవిధంగా తలవంచినట్లయితే మనం ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధమైన దేవుడు, నీకు ఘనమైన నిఘనమైన నామానికి తండ్రి స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఈ కాల సమయంలో తండ్రి నీ వాక్యం తండ్రి వినేదానికి తండ్రి మాకు అందరికీ సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం దేవా. వినిన మాటలు తండ్రి ప్రభు మా హృదయంలో తండ్రి భక్తులు చేసుకుని తండ్రి ప్రభు నీ యొక్క విశ్వాసంతో తండ్రి జీవించడానికి మాకు అందరికీ సహాయం చేయమని ప్రార్థిస్తూ ఘనత మహిమ ప్రభావాలు చూపిస్తూ యేసుక్రీస్తు నామములో అడుగు ప్రార్థిస్తున్న కన్న తండ్రి ఆమేన్. నిరంతరం
చేయడం. తండ్రి కుడి పాశమున కూర్చున్న వానిని కనికరించి నీకై పంపిస్తే, తానే మార్గం సత్యం జీవమని జనుల మధ్య నిరూపించి చూపిస్తే, బలి అయిన ముక్తి ప్రదాత మహాత్యాగమును విస్మరిస్తున్నావు. కలుషములను కడుగుకుని కరుణించు కర్తను కాంచనిచో, శాపమై వేళ్లతో పెళ్ళగింపబడతావు. రాతి మీద రాయి లేని దేవాలయమవుతావు. వినరే నరులారా వింతైన దేవుని ప్రేమ, కనరే కనులారా కొంతైన తండ్రి శ్రమ.
మంచిది అండి. ఇంతవరకు పాటలు పాడి వినిపించినందుకు సంఘం తరపున వందనాలు చెల్లించుకుంటున్నాను. అదేవిధంగా ఫస్ట్ వారితో మనం విందాము. దేవుని మాటలు శ్రద్ధశక్తులు కలిగి భయభక్తులు కలిగి దేవుని మాటలు వినాలని ప్రేమపూర్వకంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఈ సమయంలో గీతకి సమయాన్ని అప్పగిస్తున్నాను. హలో, చేరొచ్చిన నా ప్రియ సహోదర సహోదరులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. అలాగే చేరొచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు కొన్ని విలువైన విషయాలు మనం మాట్లాడుకున్నట్లయితే, ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సందర్భం ఏంటి, ఎందుకు చేశాము అనేది, ఎందుకంటే ఇతరులకు కొంతమందికైనా దేవుని వాక్యాన్ని పరిచయం చేద్దాము అనేది మా యొక్క ఈ ప్రయత్నం అండి. అందరూ ఆలోచించి వచ్చినందుకు మరొకసారి నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు కొత్త సంవత్సరం అని చెప్పేసి మనము సెలబ్రేషన్ చేసుకుంటూ ఉంటాం. కానీ దాని దేవుడు మనకి కాలాన్ని ఎందుకు ఇచ్చాడు, అసలు ఈ లోకానికి ఆయన ఎందుకు వచ్చాడు అనేది ఈరోజు మనం విలేని విషయాలు మాట్లాడుకుందామండి. ప్రార్థించుకొని కళ్ళు మూసుకోండి, అందరూ ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతిశ్రేష్టమైన అత్యున్నతమైన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తాము ప్రభువా. ఇంతవరకు తండ్రి మీ చలన కృపలో దాచి భద్రపరిచి సజీవ లెక్కలో ఉంచి తండ్రి మీ సన్నిధి కాంతలో మమ్మల్ని వెలిగింప చేసిన విధానం బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. ఈరోజు కొత్త సంవత్సరము తండ్రి, కొత్త దినంలోనికి ఇంకో సంవత్సరంలోనికి మేము వచ్చామంటే అది మీ కృప, మీ దయ గనుక ఆ కృపని ఎంత మాత్రము నిర్లక్ష్య పెట్టకుండా మీరు మాకు ఒక్క రోజు ఇస్తున్నారంటే 100 సంవత్సరాల కన్నా ఎక్కువ అని గుర్తించి తండ్రి మిమ్మల్ని ఆరాధించే బిడ్డలుగా తండ్రి ప్రతి ఒక్కరు మీ వైపుకు తిరుగుటకు ప్రతి ఒక్కరికి సహాయము చేయమని ప్రార్థిస్తున్నాము ప్రభువా. ఇక్కడ కూడి వచ్చిన పిల్లలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఇంకనూ తండ్రి ఎంతోమంది లోకంలో మీ వాక్యాన్ని తెలుసుకోలేక మీ వాక్యం వచ్చినప్పటికీ కూడా తండ్రి దాన్ని త్రోసివేసి వారి ఇష్టానుసారంగా జీవిస్తున్నారేమో తండ్రి. వారితో తండ్రి మీ వాక్యంతో వారి హృదయంతో మాట్లాడమని ప్రార్థిస్తూ ఘనత మహిమ ప్రభువుని మీ ఒక్కరికే చెల్లిస్తూ తండ్రి మీ పుట్టుక పరమార్థాన్ని మేమందరము మరొక్కసారి తెలుసుకున్నట్లుగా మాకు అందరికీ సహాయం చేయమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థన మనం సమర్పించుకుంటాం మా కన్న తండ్రి, ఆమేన్. మరొక్కసారి అందరికీ వందనాలండి. ఈ రోజున కొత్త సంవత్సరం మనం వచ్చామంటే ఆయన కృప ద్వారానే. ఈ యొక్క సంవత్సరము, వెళ్ళిపోయిన సంవత్సరము చాలా మందిని తీసుకెళ్ళిపోయింది. చాలా మందిని వారి ప్రాణాన్ని విడిచిపెట్టుకొని అది దేవునిలో ఉన్నా లేకపోయినా చాలా మంది కాలం తీసుకెళ్ళిపోయింది. కానీ మనం ఈ రోజున ఇంకా మన భూమి మీద జీవిస్తున్నామంటే, సజీవ లెక్కల్లో మనల్ని దేవుడు ఉంచాడంటే అదైనా ఎంతో గొప్పదైన కృప. కానీ చాలా మందికి దేవుడు అనగానే నిర్లక్ష్యం, నెగ్లెక్ట్ చేసేస్తారండి. చాలా అంటే దేవుని సంఘానికి రావాలంటేనే క్రైస్తవులకు చెప్పుకుంటున్న వాళ్ళకి చాలా బద్ధకం ఈ రోజుల్లో. దేవుని అంత నిర్లక్ష్య పెట్టుకుంటూ వారి ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటారు. ఈరోజు కొత్త సంవత్సరం అని చెప్పేసి ఎక్కడెక్కడో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కానీ ఈ రోజున ఈ కార్యక్రమంలోకి వచ్చిన మీరందరూ దేవుని కృపలో ఎంతో ధన్యత కలిగిన వారని నేను నమ్ముచున్నాను. దేవుడు అలాంటి కృప మనందరికి అనుగ్రహించిన గాక. ఈ రోజున ఒక మాట మనం తెలుసుకుందామండి. మత్తయి సువార్త. కొన్ని విషయాలు మనము బైబిల్ గ్రంథం నుండి దేవుడు మనకి ఏం నేర్పిస్తున్నాడు అనేది ఆలోచించినట్లయితే ప్రియులారా, మత్తయి సువార్త 4వ అధ్యాయం అండి. మత్తయి సువార్త 4వ అధ్యాయము 16వ వచనం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 16వ వచనం అండి.
16వ వచనంలో మనము కొన్ని మాటలు చదువుకున్నట్లయితే, నజరేతు విడిచి జబులోను నఫ్తాలి దేశంలో ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురముండెను. జబులేను దేశమును నఫ్తాలి దేశమును యోర్దానుకు ఆవలున్న సముద్ర తీరమున అన్ని జనులను నివసించు గలిలియ చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశములో మరణాశ్రయులను కూర్చుండి ఉన్న వారికి వెలుగు ఉదయించెను. ఈ రోజున వెలుగు అనగానే దేవుడని చాలా మంది గుర్తించుకోలేకపోతున్నారండి. ఇక్కడ చెప్తున్నాడు కదా ఏంటంటే, మరణ ప్రదేశములోను మరణాశ్రయలోను కూర్చుండే ఉన్న వారికి వెలుగు ఉదయించెను. ఈ రోజున చాలా మందికి వాళ్ళ ఒక కన్నులు మూసిపోయండి. ఎలా అంటే వెలుగు అనగానే కేవలం ఇక్కడిది మాత్రమే చూస్తున్నారు, కానీ వారి మనోనేత్రములు తెలుసుకోలేక చాలా మంది లోకములో నశించిపోతారు. మరణాశ్రయంలో మనం మరణంలో ఆత్మీయమైన పాపం అనే మరణంలో మనం బ్రతుకుతున్నామండి. పాపం అనే మరణం మనం బ్రతుకుతున్నాము. చావు నీడ అనేది మనల్ని వెంటాడుతుంది. చావు అనగానే భౌతికమైనదని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. మన ఆత్మీయమైన చావు నీడ మనల్ని వెంటాడుతూ ఉంటుంది. పాపం అనే నీడ మనల్ని వెంటాడుతూ ఉంటుంది. కానీ ఈ పాపము నిండి ఉన్న హృదయంలోనికి దేవుడు రావాలని ఆలోచిస్తుంటే, కానీ దేవునికి స్థానం ఇయ్యక, దేవునికి మన హృదయంలో చోటు ఇయ్యక, మనకు తెలియకుండానే లోకంలో ప్రవేశించి లోకంలో ఎంజాయ్మెంట్లు చేస్తూ మనం ఉంటున్నాం కదండి. సో అలాంటి వారుగా మనం ఉండకూడదు. మన దేవుడు మనకు ఆయన వెలుగుగా ఉదయించాడు ఈ లోకంలో. ఆయన క్రీస్తు ప్రభువు ఈ లోకంలోనికి వచ్చినదే ఒక ప్రణాళికతో ఆయన వచ్చాడు. పాపముతో ఉన్న మనలందరినీ ఆయన విమోచన రక్తముతో మనకు పరిశుద్ధత రావాలి అని చెప్పేసి ఆయన మన పాపాన్ని ఆయన మీద వేసుకొని చాలా అంటే బాధతో, యాతనతో, నిద్రలేక, ఆకలితో, ఎంతో ఎంతో బాధతో ఆయన ఈ లోకంలో ఉన్నన్ని రోజులు జీవించాడు. కానీ ఈ బాధ అర్థం చేసుకోలేక చాలా మంది దేవుడు అనగానే నిర్లక్ష్య పెడుతున్నారు. పాపము అనేది ఇక్కడ మరణాశ్రయాలు మనం చూస్తున్నాం కదండి. మరణ ప్రదేశంలో మనం ఉన్నామంట. అదే మరణం మన ఆత్మీయమైన మరణం. మనలో ఉన్న పాపముతో మనము పోరాటం చేస్తున్నాం. కానీ ఆ పాపాన్ని గుర్తించకుండా ఈ లోకంలోనే పడి వారికి అనుకూలంగా, వారికి ఇష్టానుసారంగా దేవుని చిత్తమేంటి, దేవుడు నన్ను ఎందుకు చేశాడు, ఈ లోకంలోనికి ఎందుకు పంపించాడు, ఆయన వచ్చిన ఉద్దేశం ఏంటి అని తెలుసుకోలేక ఈ రోజులో సెలబ్రేషన్ చేస్తున్నారంటే, ఈ రోజులో దేవుని సంఘానికి వస్తున్నారంటే వారి హృదయంలో దేవునికి చోటు లేదు, కానీ సంఘంలో మాత్రం వారికి నచ్చినట్లుగా డాన్సులు కానీ వారికి నచ్చినట్లుగా దేవుని చిత్తం ఏంటి అనేది తెలుసుకోలేక వారికి నచ్చినట్లుగా చేస్తున్నారండి. కానీ అలా కాకుండా ఇతరులకు మన దేవుని వాక్యాన్ని అందించాలి. ఆయన వచ్చిన ఉద్దేశం ఏంటి, ఆయన ప్రణాళిక ఏంటి, ఆయన ఎందుకు వచ్చాడు, మన కోసమే కదా వచ్చింది. మనం చిందులు వేయటానికో ఏదో మన పండుగలు అనుకొని చేయటం కాదండి. పండుగ చేద్దాం, ఎందుకంటే మన పాపము నుండి ఆయన విడిపించాడు. మనం నేర్చుకున్నాము, ఇతరులు కూడా మన వాక్యాన్ని పరిచయం చేయాలి. దాన్ని నిర్లక్ష్య పెట్టకూడదు. మరణ ప్రదేశంలో మనం ఉన్నామంట. అలాంటి వారు ఉండకుండా దేవుడు అసలు ఎందుకు వచ్చాడు క్రీస్తు ప్రభువు లోకానికి అనేది మరో మాట మనం చూద్దామండి. లూకాసు వార్త 2వ అధ్యాయము. ఇలా వెలుగుగా ఉదయించాడు కదా, అసలు ఆయన ఎందుకు వచ్చాడు, మనం ఆయన కోసం ఏం చేయాలి, ఎలా చేస్తే ఆయన మనల్ని ఇష్టపడతాడు అనేది మనం ఆలోచిద్దామండి. లూకాసు వార్త 2వ అధ్యాయము 11వ వచనం అండి, చూద్దాం ఒకసారి. లూకాసు వార్త 2వ అధ్యాయము 11వ వచనం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు, దానికిదే మీ కానవాళ్ళు. ఇక్కడ క్రీస్తు ప్రభువు దావీదు పట్టణమందు పుట్టాడంట. పుట్టిన తర్వాత ఈయన ప్రభు అయిన క్రీస్తు, దానికి ఇదే మీకు ఆనవాళ్ళు. క్రీస్తు పుట్టాడు అనడానికి కొన్ని చాలా ఆనవాళ్ళు మనకు కనిపిస్తాయి. ఆయనకు ఆనవాళ్ళు అనగానే కొన్ని సూచనలు కానీ లక్షణాలు కానీ ఇలా క్రీస్తు ప్రభువు ఆయనకు ఆనవాళ్ళు. ఆయన ఎలా పుట్టాడు, ఎందుకు పుట్టాడు, దేనికోసం పుట్టాడు, ఎవరి కొరకు పుట్టాడు, దాన్ని ఇక్కడ చూద్దామండి.
దావీదు పట్టణమందు నేను రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీ ఆనవాళ్ళు. ఆయనకి ఇంత ఆనవాళ్ళు ఉంటే మన ఆనవాళ్ళు ఏంటి? మనకున్న ఆనవాళ్ళు ఏంటి? మనకున్న లక్షణాలు ఏంటి? దేవుని కొరకు మనం ఎలా జీవిస్తున్నాం? ఆయన చిత్తాన్ని తెలుసుకొని జీవిస్తున్నామా, లేదా మనకు అనుకూలంగా జీవిస్తున్నాం అనేది మనం ఆలోచించుకోవాలండి. ఆయనకు ఆనవాళ్ళు ఉన్నాయి. ఆనవాళ్ళు ఏంటి అనేది మనం చూద్దామండి మరో మాటలో. అదే మత్తయి సువార్త 2వ అధ్యాయము, మత్తయి సువార్త 2వ అధ్యాయము 1వ వచనం చూసుకుందామండి. మత్తయి సువార్త 2వ అధ్యాయము 1వ వచనం అండి. ఇక్కడ కొందరు మనకు కనిపిస్తారండి. వాళ్ళు ఎవరు? వాళ్ళు ఎందుకు వచ్చారు? దేనికోసం వచ్చారని మనం చూద్దాము. 2వ అధ్యాయము 1వ వచనం చదువుకున్నట్లయితే, రాజైన హేరోదు దినములందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట, ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చుమని చెప్పింది. ఇక్కడ ఎవరు వచ్చారండి? తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారు. దేని కొరకు వచ్చారు? వారికి అనుకూలంగా జీవించడానికి వచ్చారండి. ప్రభు అయిన క్రీస్తు, రాజులకు రాజుగా పుట్టిన క్రీస్తుని పూజించడానికి జ్ఞానులు వచ్చారు, తూర్పు దేశపు జ్ఞానులు. ఈ రోజుల్లో వెర్రితనము జ్ఞానాన్ని పెట్టుకొని దేవుణ్ణి పట్టించుకోకుండా వారికి అనుకూలంగా జీవిస్తున్న సంఘాలు లేవండి. మనకు బోల్డ్ అని కనిపిస్తున్నాయి. కానీ తూర్పు దేశపు జ్ఞానులు గొప్ప జ్ఞానులు వాళ్ళు. అలాంటి గొప్ప జ్ఞానులే యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడని వెతుకుతూ వస్తున్నారు. ఈ రోజుల్లో దేవుడే మనల్ని వెతుక్కుంటూ వచ్చాడు. మన హృదయం అనే తలుపు నొద్ద తట్టుతున్నాడు. ఎంతమంది ఆయనకు మనం తీస్తున్నామండి తలుపు? మన హృదయం అనే తలుపు. ఆయన మన హృదయంతో ఉండి తలుపు ఎప్పుడప్పుడు ఆయన వాళ్ళ హృదయాల్లోకి వెళ్దామా అని ఆలోచిస్తూ ఉన్నాడు. కానీ ఆ హృదయంలోనికి మనము చోటు ఇవ్వకుండా సాతానుకు చోటిస్తూ మన లోకాశలు, మన ఇష్టానుసారాలు, తూర్పు దేశపు జ్ఞానులు వాళ్ళు వెతుక్కుంటూ వచ్చారంట. మత్తయి సువార్త 2వ అధ్యాయం 11వ వచనం ఒకసారి చూసుకుందామండి. ఎందుకు వచ్చారు, దేన్ని తీసుకుని వారితో పాటు వారు వచ్చారనేది ఒక మాట చూసుకున్నట్లయితే, అదే మత్తయి సువార్త 2వ అధ్యాయం 11వ వచనం చూసుకుందామండి. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి, తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి, తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణియు బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించి. ఇవి దేనికి ఇచ్చారండి? బంగారము అనేదానికి. ఇప్పుడు బంగారం అనగానే బంగారం లాంటి అమ్మాయి అండి, లేదా బంగారం లాంటి అబ్బాయి అండి అని ఎందుకంటారు? బంగారం అనగా ఒక పరిశుద్ధతకు గుర్తు. ఆయన పరిశుద్ధుడు గనక తూర్పు దేశపు జ్ఞానులు బంగారాన్ని ఆయన కానుకగా తీసుకొచ్చారు. ఈరోజు మనం ఇస్తున్న కానుకలు ఏంటి? ఆయనకు మన జీవితాన్ని ఆయనకు సమర్పించాలని వాక్యభాగం మనకు సెలవిస్తుంది. మన శరీరాలు సజీవ యాగములుగా దేవునికి మనము సమర్పించాలి. తూర్పు దేశపు జ్ఞానులు బంగారాన్ని, బోలమును, సాంబ్రాణి తెచ్చారు. సాంబ్రాణి అనగా సువాసన, మంచి సువాసన. పరిశుద్ధమైన స్థలములలో మాత్రమే దాన్ని వాడతారు కదండి. బంగారం అనగా పరిశుద్ధతకు, ప్యూరిటీకి గుర్తది. అదే సాంబ్రాణి అనగా మంచి సువాసన, ధూప ద్రవ్యములు. మంచి స్థలాల్లో, పవిత్రమైన స్థలాల్లో మాత్రమే అలాంటి ధూప ద్రవ్యాలను వాడతారు. అంటే ఆయన పరిశుద్ధుడు, పవిత్రుడు, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా బ్రతికినవాడు ఆయన. అలాంటి దేవుని నమ్ముకుంటున్న మనం ఇస్తున్న మన జీవితంలో మనం ఆయనకి ఏ కానుకనిస్తున్నాం? ఎలాంటి కానుకలు మనం సమర్పించుకుంటున్నాం? తూర్పు దేశపు జ్ఞానులే వచ్చి వెతుక్కుంటూ వచ్చి దేవుని కొరకు దేవుణ్ణి పూజిస్తున్నారంటే ఆయనే మనల్ని వెతుక్కుంటూ వస్తున్నారు కదా. మనం ఎందుకు దేవునికి స్థానం ఇవ్వట్లేదు? మనం ఎందుకు దేవుని నిర్లక్ష్య పెడుతున్నాం? ఈ రోజున మనకు తెలియకపోవచ్చు, ఏదో నిర్లక్ష్యం పెడుతున్నాంలే అనుకోవచ్చు. కానీ ఒకానొక రోజు అనేది మనకు వస్తుందండి. ఆ రోజున వచ్చిన తర్వాత దాన్ని మనం జీర్ణించుకోలేకపోవచ్చు.
దేవుని మాట వినకపోతే. కానీ మనం వినాలి అంటే మొదటిగా మన యుద్ధకే వాక్యము వస్తూ ఉంటుందండి. ఫోన్లో ఇప్పుడు సోషల్ మీడియాలో దేవుని వాక్యాలు వస్తూ ఉంటాయి, కానీ దాన్ని స్కిప్ చేసే వాళ్ళు చాలా మంది. వాక్యాన్ని పట్టించుకోరండి. వారికి అనుకూలంగా మాత్రం ఉంటే మాత్రమే దాన్ని చదువుతారు. ఆశీర్వాద వచనాలు కానీ, వారికి అనుకూలమైన వచనాలు కానీ అలాంటివి బోధిస్తారు. కానీ పరిశుద్ధత లేకుండా నా మందిర ఆవరణం త్రొక్కుటకు నిన్ను రమ్మన్న వాడెవడు అని వాక్య భాగం సెలవిస్తుంది మనకు. అంటే మనకు క్వాలిటీస్ అని కొన్ని ఉండాలి. తూర్పు దేశపు జ్ఞానులు కొన్ని కానుకలు ఇచ్చారు. ఈరోజు మన జీవితాన్ని ఆయనకు కానుకగా సమర్పించాలి. ఎలాంటి కానుకలకు నేను దేవునికి సమర్పిస్తున్నాను, దేని కొరకు నేను ఎలా జీవిస్తున్నాను, దేవుని కొరకు ఎలా బ్రతుకుతున్నాను అనేది మనం ఆలోచించుకోవాలి. ఆ పరిశుద్ధ బంగారం కానుకగా ఇస్తున్నారు, సాంబ్రాణి కానుకగా ఇస్తున్నారు, బోలము అనగానే మనకు కొన్ని ఒక పదార్థము, దాన్ని పదార్థంగా మనం ఎంచుకోవచ్చండి. దాన్ని బోలము అనగానే కొన్ని పదార్థాలు మనం ఎంచుకున్నప్పుడు అది కొన్ని వైద్యానికి కూడా ఉపయోగపడుతుందంట. ఆ బోలం అంటే పరమ వైద్యుడు మన క్రీస్తు ప్రభువారు. మన పరమ వైద్యుడు, మన ఆత్మీయమైన రోగాన్ని తీసివేయటకు వచ్చిన పరమ వైద్యుడు అనేది మనం గుర్తించుకోవాలండి. కేవలం మనం పండుగ చేసి వెళ్ళిపోతుంటే క్రీస్తు గురించి చెప్పేవారు ఎవరండి ఈ రోజుల్లో? దేవుడు క్రీస్తు ప్రభువారు అనగానే చాలా మంది, ఒకసారి ఒక ఇన్సిడెంట్ జరిగిందండి. ఒడిశాలో కొంతమంది స్త్రీలను చాలా అంటే దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నారు, సువార్త ప్రకటనకు వెళ్ళాలి అని చెప్పేసి, క్రిస్మస్ పండుగలు చేస్తున్నారు అని చెప్పేసి వారిని కట్టివేసి కొట్టారంట స్త్రీలను. ఎందుకు ఈ జాడ్యం ఎందుకు వస్తుందో మనుషులలో? క్రీస్తు ప్రభువే ఆయనలో ఉన్న పరిశుద్ధత నచ్చలేదా, లేదా ఆయనలో ఉన్న కొన్ని క్వాలిటీస్ నచ్చలేదా ఏంటి అనేది అర్థం అవ్వదండి. అంటే ఇలా ఎందుకు చేస్తున్న వారికి ఆ జాడ్యం ఎందుకు, ఆ జబ్బు ఎందుకు ఉండాలి అనేది ఈరోజు మనం ఆలోచిస్తే ఆ ఒక విషయాలు అలా ఎందుకు జీవిస్తున్నారో, అలా ఎందుకు బ్రతుకుతున్నారో, ఒకరిని చూసి ఒకరికి ఈర్ష్య ఎందుకు కలుగుతుందో, ఆయనలో ఉన్న క్వాలిటీస్ ఎందుకు నచ్చట్లేదు అనేది నాకు అవ్వదండి. ఇంకొక చోట అయితే బైబిల్ని తొక్కితేనే నిన్ను పంపిస్తాం, లేదంటే ఇక్కడనే చంపేస్తామని ఇంకొక ఆయన చాలా ఇబ్బంది పెట్టారండి. ఇలాంటి జబ్బులు వేరే వాళ్ళకి ఎందుకు వస్తున్నాయండి? ఎందుకు? ఆయన మన కొరకే పుట్టాడు కదా, మన కొరకే చనిపోయాడు కదా, మన కొరకే మరలా లేచాడు కదా, దీన్ని ఎందుకు గుర్తించుకోలేకపోతున్నారు అనేది మనము చాలా ఆలోచించాల్సిన విషయం అండి. అందుకే ఆయన కొరకు ఇష్టపడి దేవునిలోకి బాప్టిజం తీసుకొచ్చిన వాళ్ళే మనము పవిత్రంగా పరిశుద్ధతగా లేకపోతే బయట వాళ్ళు అస్సలు ఉండరండి. నువ్వు ఇతరులకు మాదిరిగా నడవాలనేది వాక్య భాగం సెలవిస్తుంది. మన మాదిరి ఈ రోజులో ఎలా ఉంది? ఆయన మన కొరకు ఇందుకే పుట్టాడు అనేది మనం ఆలోచించుకోవాలి. తూర్పు దేశపు జ్ఞానులు బంగారాన్ని కానుకగా ఇచ్చారు, సాంబ్రాణిని కానుకగా ఇచ్చారు, బోలమ్మును కానుకగా ఇచ్చారు. మరోసారి చదువుకుందామండి. అత్యానంద భరితుల ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరి నా శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి ఆ రోజున అన్ని కానుకలు ఇస్తే ఈ రోజు మన హృదయాన్ని విప్పుదామండి దేవుని కొరకు. మన హృదయాన్ని సమర్పిద్దామండి దేవుని కొరకు. మన హృదయాన్ని కానుకగా, మన జీవితాన్ని కానుకగా ఆయనకి ఇచ్చినట్లయితే మనల్ని మరింత ఎక్కువగా దేవుడు ఉన్నత స్థానంలోనికి దేవుని కొరకు మనల్ని నడిపిస్తాడండి. గనుక ఇది గుర్తించుకొని ఆ రోజు జ్ఞానులు ఆయన్ని వెతుక్కుంటూ వెళ్ళారు, ఈ రోజు దేవుడే మనల్ని వెతుక్కుంటూ వచ్చాడనేది ఈ మాట గుర్తు పెట్టుకోవాలని నేను నమ్ముచు ప్రతి ఒక్కరికి ఈ మాటలు భావాన్ని అర్థం చేసుకోవాలని నేను కోరుకుంటున్నానండి. దేవుడు ప్రత్యేకముగా మనల్ని ఒక పిలుపుతో మనల్ని పిలుస్తాడు. ఆ పిలుపును మనం గుర్తించి దేవుని కొరకు బాధ్యతగా కలిగి పరిశుద్ధత, పవిత్రత, నిష్కల్మషము, ఏ కపటము లేని కానుకను మన జీవితంలో దేవునికి అందేయాలని నేను కోరుకుంటూ ఈ యొక్క సంవత్సరపు కూడా మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే వెళ్ళిపోయిన ఆ ఒక సంవత్సరం కాకుండా ఈ సంవత్సరంలోనికి మనం అడుగు పెట్టామంటే అది దేవుని కృపని ఎంచుకొని మనము ఆయనకు మనం సమర్పించే కానుకలు ఎలా ఉండాలంటే అది పరిశుద్ధత కలిగి ఉండాలని నేను కోరుకుంటూ నా యొక్క మాటలు ముగిస్తున్నానండి. కళ్ళు మూసుకొని ప్రార్థించుకున్నాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, సకల సృష్టికి కారణభూతుడైన మా కన్న తండ్రి, ప్రభువా, ఇంతవరకు తండ్రి
మీ పుట్టుకను తండ్రి ఎందుకు వచ్చారు? మా కొరకే కదా తండ్రి మీరు వచ్చినది. మాలో ఉన్న పాపమునే మీరు తీయుటకు వచ్చారని ప్రతి ఒక్కరు తండ్రి, ప్రజలందరూ తెలుసుకొని మీ కొరకు తండ్రి వారి జీవితాన్ని సజీవ యాగములుగా తండ్రి, వారి శరీరాలను సజీవ యాగములుగా తండ్రి మీకు సమర్పించే బిడ్డలుగా మేమందరము ఉండుటకు అందరికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము ప్రభువా. తండ్రి మీ యొక్క పుట్టుక పరమార్థాన్ని ప్రభువా మరింత ఎక్కువగా తండ్రి మేము తెలుసుకొని తండ్రి మీ కొరకు ఉన్నతముగా తండ్రి పరిశుద్ధంగా బ్రతికే పిల్లలుగా మమ్మల్ని అందరూ తీర్చిదిద్దామని ప్రార్థిస్తున్నాము ప్రభువా. తండ్రి ఇక్కడ కూడా వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను తండ్రి ప్రభువా, ఎక్కడెక్కడో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోమని తండ్రి, పరిశుద్ధత కలిగి తండ్రి, పవిత్రత కలిగి తండ్రి, నిన్ను వలె తండ్రి నీ పొరుగువాన్ని ప్రేమించిన మీ వాక్య భాగం సెలవిస్తుంది కనుక తండ్రి అలాంటి వారుగా మేము అందరం ఉండుటకు మాకు సహాయం చేయండి. తూర్పు దేశపు జ్ఞానులే మీ కొరకు తండ్రి మోకాళ్ళు వంచి ప్రార్థించి మిమ్మల్ని పూజించడానికి వచ్చారు. వారి కానుకలను తండ్రి మీకు సమర్పించారు. ఈ రోజు మా బ్రతుకు అనే కానుకను తండ్రి మీకు సమర్పించే బిడ్డలుగా మేమందరం ఉండుటకు అందరికి సహాయం చేయమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన మనవులు సమర్పించుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు. మంచిది అండి. విలువైన సందేశాన్ని పంచుకున్నందుకు గీతకి సంఘం తరపున వందనాలు చెల్లించుకుంటున్నాము. అదేవిధంగా ఒక పాట ఉంటుందండి, పాట పాడుకుందాము.
కొరకే శిశువు పుట్టెనను మాట ప్రవచనము. ప్రభువే శిశువై జన్మించడం మన అదృష్టము. వింత వింత ఎంత వింత క్రీస్తు శాంతి సుధా. వింత వింత ఎంతో వింత యేసు కీర్తి ప్రదా. వింత వింత ఎంత వింత క్రీస్తు శాంతి సుధా. వింత వింత ఎంతో వింత యేసు కీర్తి ప్రదా. ఆయన రాజ్యము రక్షణ శృంగమట. రిక్తునిగా మారి శక్తిని విననాడి తరుణిగా పుట్టేనట. సృష్టిని మొత్తం చెక్కిన శిల్పి జ్ఞానపు గణించట. వడ్లవానిగా బీదల ఇంటిలో కాలము గడిపెనట. రత్నవర్ణుడో రక్తమివ్వగా దేహము పొందెనట. గొర్రె పిల్లగా లోక పాపము మోసుకుపోయేనట. ఇమ్మానుయేలని పేరు పెట్టుటయే ప్రవచనము. దేవుడు మనకు తోడు అని దాని భావము. వింత వింత ఎంత వింత క్రీస్తు శాంతి సుధా. వింత వింత ఎంతో వింత యేసు కీర్తి ప్రదా. వింత వింత ఎంత వింత క్రీస్తు శాంతి సుధా. వింత వింత ఎంతో వింత యేసు కీర్తి ప్రదా. కన్యక గర్భము ధరించునను మాట ప్రవచనము. కన్యక దానికి అంగీకరించుట సాహసము. జ్ఞానులు తారలు పరిశీలించుట శాస్త్రము. జ్ఞానులకు దారిని చూపుట అద్భుతము. గొర్రెల కాపరులు పొందిన దర్శనము. దేవదూతల సువర్తమానము. రాజు కన్నుల కపటోపాయము. పసిపిల్లల వద జరుగుట ఘోరము. తరములు యుగములు ఘనముగా పలికిన క్రీస్తు జనన సుధా. నిశిగల బ్రతుకుల శశికళల సగిన రాజు ఆత్మకరా. తరములు యుగములు ఘనముగా పలికిన క్రీస్తు జనన సుధా. నిశిగల బ్రతుకుల శశికళల సగిన రాజు ఆత్మకరా. కన్యక గర్భము ధరించునను మాట ప్రవచనము. కన్యక దానికి అంగీకరించుట సాహసము.
పాట పాడుకున్నానండి. కవరాలి ప్రేమ ఎంత గొప్పది, ప్రభువు కొరకు తనను తాను అప్పగించుకున్నది. ఏదో కావాలని ప్రార్థించగా తానే జీవనాన్ని సమర్పించగా, బీదడి కవరాలి ప్రేమ ఎంత గొప్పది, ప్రభువు కొరకు తనను తాను అప్పగించుకున్నది. ఒంటరితనమేమో ఎవరు లేరేమో, బాధను దిగమింగి బతుకుతున్నది. చీకటి లోకంపై ఆశలు అనగానే బీదరికల్లోనే మగ్గుతున్నది. ఒంటరితనమేమో ఎవరు లేరేమో, బాధను దిగమింగి బతుకుతున్నది. పై ఆశను అనగానే బీదరికల్లోనే మగ్గుతున్నది. నడిసంగా మిగిలిన నామ ఎటుపోతుందో ఏమి పదుకోవా, దేవుని విలువ ఎరిగిన దీవా ఆయన పనికై చూపెను. జీవనాన్ని త్యాగమిచ్చగా, బీదడిత వరాలి ప్రేమ ఎంత గొప్పది, ప్రభువు కొరకు తనను తాను అప్పగించుకున్నది. వరములు ఎమ్మందా, ఫలితం ఆశించి పని చేసిందా, ప్రభువును నిందిస్తూ ప్రార్థన చేసిందా, హృదయంలోనైనా దోషించిందా. కీర్తిని కోరిందా, వరములు ఎమ్మందా, ఫలితం ఆశించి పని చేసిందా, ప్రభువును నిందిస్తూ ప్రార్థన చేసిందా, హృదయంలోనైనా దోషించిందా. మనుషులలోన మంచిని వెదికి ప్రభువుకు దొరికిన పావనమనిత, మనందరికీ మాదిరి చూపే సాక్ష్య సమూహతో వజ్రపు కనక, ఎంతో ధనముందని గర్వించక, దేహము సజీవముగా సమర్పించగా, బీదవిధవరాలి ప్రేమ ఎంత గొప్పది, ప్రభువు కొరకు తనను తాను అప్పగించుకున్నది. ఏదో కావాలని ప్రార్థించక తానే జీవనాన్ని సమర్పించగా, బీదవిధవరాలి ప్రేమ ఎంత గొప్పది, ప్రభువు కొరకు తనను తాను అప్పగించుకున్నది.
సన్మానం ఉంటుందండి. మీరందరూ సహకరించాలి. సమయంలో సన్మానం ఉంటుందండి. జారి సార్కి ఈ అవకాశాన్ని ఇస్తున్నాను. సార్ ఎలిషన్నా దాన్ని ಏರ್ಪಟ್ಟು ನಥಿಂಗ್ ಅವರು ವೇಜ್ ಮೇಲೆ ಬರಬೇಕು ಅಂತ ನಾನು ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ. ಈ ಸಮಯದಲ್ಲಿ ಪತಿಯನ್ನು ಬಂದವರು ಅವರು ಸ್ಟೇಜ್ ಮೇಲೆ ಬರಬೇಕು ಅಂತ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ಕೊತಾ ಇದ್ದೀನಿ. వరప్రసాదం ముందుకు రావాలి. అదే దేవరాజు కూడా రావాలి ఇక్కడ ముందరికి. నాన్సమన్న ముందుకు రావాలి. ಜೇಮ್ಸ್ ಮಸಸ್ ಅವರು ಇಬ್ಬರು ಬರಬೇಕು. డాನ್ಸ್ ಭಾಷೆಗೆ ಚಪ್ಪಾಳೆಯನ್ನು ಹೊಡೆಯಬೇಕು, ಸನ್ಮಾನ ಮಾಡುವಾಗ. ಅದೇವಿಧಂగా ಪತಿ ಅಣ್ಣವರಿಗೆ ನಮ್ಮ ನಾಣ್ಯ ಅಣ್ಣ ಬಂದು ಸನ್ಮಾನ ಮಾಡ್ತಾರೆ. ಎಲ್ಲರೂ ಚಪ್ಪಾಳೆ ಹೊಡಬೇಕು. ಅದೇ ನಮ್ಮ ಸಾರು ಅವರಿಗೂ ಅಣ್ಣವರು ಬಂದು ಸನ್ಮಾನ ಮಾಡ್ತಾರೆ. ಎಲ್ಲರೂ ಚಪ್ಪಾಳೆ ಹೊಡಬೇಕು. ಥ್ಯಾಂಕ್ ಯು ಸರ್.
ಬರ್ರಿ. ಅವ್ರ ಹೆಸರು ಗೊತ್ತಾ? ನಿಮ್ಮ ಹೆಸರು ಎಲಿಶನ ಜೇಮ್ಸ್. ఆలోచన నుంచి లభించింది. ಅವರೆಲ್ಲ ನಾವು ಚಪ್ಪಲಿಯನ್ನು పెట్టాము. ಈ ಸಮಯದಲ್ಲಿ ನಾನು ಚಪ್ಪಲಿಯನ್ನು ಹೊಡೆಯಬೇಕಂತ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ಕೊತೀನಿ. ಈ ಸಮಯದಲ್ಲಿ ವಾಕ್ಯಕ್ಕೆ ನಾವು ಸಮಯ ಕೊಡೋಣ. ಈ ಸಮಯದಲ್ಲಿ ನಮ್ಮ ರಾಜಪಾಶರು ಬಂದು ವಾಕ್ಯವನ್ನು ಹೇಳ್ತಾರೆ. ನಾವೆಲ್ಲರೂ ಕೇಳಬೇಕು ಅಂತ ನಿಮ್ಮೆಲ್ಲರಿಗೂ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ಕೊತೀವಿ. ಸಮಯದಲ್ಲಿ ನಮ್ಮ ಸಾರಿ ಕೊಡ್ತಾ ಇದ್ದೀವಿ. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. అందరూ సంతోషంగా ఉన్నారా? ఒకసారి సంతోషంగా ఉండేవారు అందరూ చప్పట్లు కొట్టి తెలియచేయండి. ముఖ్యంగా
నాగరాజును వారి భార్యను వారు చేస్తున్న దేవుని కార్యాలు చూసి నాకు చాలా సంతోషం అవుతుంది. ఎందుకనగా గౌరీబిద్నూల్లో సిఎస్ఎం సంఘమందు వారు ప్రతి ఆదివారము వచ్చి దేవుని యందు ఎదుగుతూ ఉన్నారు. దేవుని మాటలు కూర్చొని వింటున్నారు. ఈరోజు వారిని నేను ఈరోజే చూడటము సేవకులు అయినారని తెలుసు. అయితే వారు ఇంతగా దేవుడు వారిని అభివృద్ధి చేస్తూ ఇంతగా నడిపించాడని ఎంతగానో దేవునికి స్తుతి స్తోత్రములను చెల్లిస్తూ ఉన్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, గీత వాక్యం చెప్పింది, సమయం అయిపోయింది. ఎక్కువ సమయము చెప్తే మీకు కూడా విసుకొస్తుంది. అందువల్ల త్వరగా ముగించాలని ఆశిస్తున్నాను. కూర్చోండి దయచేసి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు అందరికీ వందనాలు. నా పేరు జార్జ్. గౌరీబిందులో సిఎస్ఎం చర్చ్ తరఫున సేవకుడుగా పనిచేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మీకు నేను ఒక మాట చెప్పడానికి ఇష్టపడతాను. ముఖ్యంగా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి ఉండవలసింది విశ్వాసం. విశ్వాసము లేకపోతే క్రిస్మస్ మనకు అర్థం కాదు. విశ్వాసము ఉంటేనే నీకైనా నాకైనా ఈ క్రిస్మస్ అర్థమవుతుంది. క్రిస్మస్ అనగా క్రీస్తు లేనిది క్రిస్మస్ లేదు. క్రిస్మస్ అనగా దేవుణ్ణి ఆరాధించటం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునివి మనము తెలుసుకోవాలి. మొదటిగా యేసు ప్రభు జతలో 3.5 సంవత్సరాల యొక్క పరిచర్యలో ఫిలిప్పు ఆయన యొక్క శిష్యుడు ఉండేవాడు. ఆయన ఒక రోజు యేసు ప్రభు దగ్గరికి వచ్చి యోహాను సువార్త 14:8 దయచేసి ఎవరన్నా చదవండి. యోహాను సువార్త 14:8 ఆయన ఏమంటాడో చూడండి. అమ్మా చదవండి. యోహాను సువార్త 14:8 అప్పుడు ఫిలిప్పు ప్రభువా తండ్రిని మాకు కనబరుచుము మాకు అంతే చాలునని ఆయనతో చెప్పగా చూసారా, యేసు ప్రభు శిష్యుడైన ఫిలిప్పు యేసు ప్రభు దగ్గరికి వచ్చి ప్రభువా తండ్రిని మాకు కనపరచుము మాకంతే చాలు అంటున్నాడు. చూసారా, యేసు ప్రభు జతలో ఫిలిప్పు ఉన్నాడు. యేసు ప్రభు చేసిన కార్యాలంతా కూడా చూశాడు. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచాడు దేవుడు. అలాగే కుష్ఠ రోగిని బాగు చేశాడు, గుడ్డివారిని బాగు చేశాడు, కుంటి వారిని లేచి నడిచేటట్టు ప్రభు చేశాడు. శరీరంలో నానా రోగస్తులను దేవుడు బాగు చేసింది ఫిలిప్పు చూశాడు. దెయ్యాలతో పట్టబడిన వారిని విడిపించేది ఫిలిప్పు చూశాడు. సముద్రంలో వెళ్ళేటప్పుడు సముద్రం తుఫానైనప్పుడు భయంతో ఆందోళనతో చనిపోతామనే సమయంలో యేసు ప్రభు లేచి శాంతమన్నప్పుడు సముద్రము నిమ్మళమైంది. అది కూడా ఫిలిప్పు చూశాడు. యేసు ప్రభు చేసే కార్యాలంతా కూడా ఫిలిప్పు కన్నులారా చూశాడు. కానీ ఆయనకు ఒక ఆశ ఏంటంటే, ప్రభువా మాకు తండ్రిని కనపరచుము. ఫిలిప్పుకు తెలుసు యేసయ్య ఏమైనా చేయగలడు. సముద్రము ఈయన మాట వింటుంది. కుష్ఠరోగి బాగైపోయాడు, గుడ్డివానికి కన్నులు వస్తున్నవి, నడవలేని కుంటివాడు నడుస్తూ ఉన్నాడు.
శరీరములో నానా రోగస్తులు బాగైపోతున్నారు. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచాడు, 12 గంపలు మిగిలింది. ఈయనతో ఏమైనా సాధ్యమే. అందుకే ఈ ఫిలిప్పు అడుగుతున్నాడు, ప్రభువా మాకు తండ్రిని కనపరచును. చూడండి, దేవుణ్ణి చూడాలనే ఆశ, మానవునికి దేవుణ్ణి చూడాలనే ఆశ. ఈరోజు కూడా మనందరి కూడా అదే ఆశ. అయితే దేవుణ్ణి చూడలేం, దేవుణ్ణి చూడలేం, చూసేదానికి కాదు. అందువలన ప్రియ సహోదరి సహోదరులారా, యోహాను సువార్త 1:18లో ఈ ప్రపంచంలో ఎవరు కూడా ఇంతవరకు దేవుణ్ణి చూడలేదు. చూడండి, బైబిల్ చెప్తుంది, చదువుకుందాం. ఎవడును ఎప్పుడైనను దేవుణ్ణి చూడలేదు. చూసారా, ఈరోజు ప్రేమ నుంచి వాళ్ళారా, దేవుణ్ణి ఎవరు చూడలేదు. అందుకే మన పూర్వీకులు ఇన్ని దేవుళ్ళు దేవతలు మనకు చేసి పెట్టారు. ఎన్ని దేవతలు? 33 కోట్ల దేవతలను మనకు చేసి పెట్టారు. ఎందుకంటే ఈ రూపంలో ఉంటాడా, ఈ రూపంలో ఉంటాడా, ఈ రూపంలో ఉంటాడా, ఈ రూపంలో ఉంటాడా అని వాళ్ళు మనకు తెలియజేస్తూ ఇన్ని కోట్ల దేవతలను చేసి పెట్టారు. అయినా కూడా మానవుడు దేవుణ్ణి చూడలేదు, చూసేదానికి కాదు. ఎందుకనగా అది చూసేదానికి కాదు. అందుకే మనం దేవుణ్ణి చూడాలంటే అది యేసు ప్రభు ద్వారా మాత్రమే చూడాలని ప్రభు మనకు మాట్లాడుతున్నాడు. అదే చదువు ముందు. తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, తండ్రిని ఆయన రొమ్మున ఆనుకున్న అద్వితీయ కుమారుడే బయలుపరుస్తాడు. అందువలన యేసు ప్రభు దగ్గరికి వచ్చి పిలిపడుతాడు, ప్రభువా మాకు తండ్రిని కనపరచుము. తండ్రిని చూడాలని ఆశ, దేవుణ్ణి చూడాలని ఆశ. అయితే దేవుణ్ణి మానవుడు చూడలేడు. దేవుడు మనిషిని చూడాలని ఆశిస్తున్నాడు, కానీ మనిషి దేవుణ్ణి చూడలేకపోతున్నాడు. ఓ ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు తెలుసా మనం చూడలేకపోతున్నాం? మన హృదయ శుద్ధి లేదు. ఏం లేదు? మనకు హృదయ శుద్ధి లేదు. హృదయ శుద్ధి లేదు కాబట్టి నేటికి మానవుడు దేవుణ్ణి చూడలేడు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు ఎవరిని చూస్తారంట? దేవుని చూచెదరు. అలాగైతే మీరు ఒక ప్రశ్న అడగొచ్చు, స్వామి మీరు ఇంకా చూడలేదా అని మీరు అడగొచ్చు. తప్పకుండా అడుగుతారు. గాలి నన్ను చోపుతూ ఉంటుంది, గాలి నన్ను తాకుతూ ఉంటుంది, గాలి స్పర్శము నాకు అవుతూనే ఉంటుంది. అయితే నేను నేటి వరకు గాలిని చూడలేదు. గాలి లేక నేను ఇక్కడ నిలబడలేదు. గాలి లేక ఒక బండి బయటికి పోదు. గాలి లేక ఒక వాహనము ముందుకు ఏమైనా చలన కాదు. అయితే గాలిని చూడని మనము దేవుణ్ణి కూడా చూడలేము. గాలి లేదంటే దేవుడు లేదని కూడా అర్థం. గాలి ఉంది కాబట్టి దేవుడు కూడా ఉన్నాడు. ఆయన ఎలా ఉంటాడంట? ఆత్మలాగా. ఎలా ఉంటాడు? ఆత్మ. దేవుడు ఆత్మ. ఎవరంట? దేవుడు ఆత్మ. ఆ ఆత్మనే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఉంది. ఈ ఆత్మ గురించి మనకెవరు కూడా ఆలోచన చేయటం లేదు. మనం ఎవరు కూడా దాన్ని పట్టించుకోము కూడా ఆత్మ ఉందని. మనం జీవిస్తున్నాం అంతే, ఆత్మ గురించి ఆలోచన లేనే లేదు. ప్రియా దేవుని బిడ్డలారా,
మనిషిని దేవుడు చేశాడు. ఎలా చేశాడంటే జిగట మన్నుతో చేసి తన జీవ ఆత్మను మనిషికి ఇచ్చాడు. యెషయా 64:8 చూడండి. యెషయా 64:8 దేవుణ్ణి మనం ఎలా చూడగలుగుతాము అనే విషయం పైన నేను మాట్లాడుతున్నాను. ఈ క్రిస్మస్ మీకు అర్థం కావాలంటే విశ్వాసం ఉండాలని నేను చెప్పాను. ముందుకు మనం వెళ్దాం. యెహోవా నీవే మాకు తండ్రివి, యెహోవా నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను, నీవు మాకు కుమ్మరివాడవు, మేమందరము నీ చేతి పని అయి ఉన్నాం, మేమందరూ కూడా నీ చేతి పని అయి ఉన్నాం. చూసారా, దేవుడు కుమ్మరివాడు, మనమందరూ ఆయన చేసిన పనివారు. ఒక కుమ్మరి కుండని ఏ విధంగా చేస్తాడో దేవుడు అలాగే చేశాడు. కుమ్మరి కుండకు జీవం ఇయ్యలేడు, దేవాది దేవుడు ఈ జిగటమన్నుకు జీవం ఇచ్చాడు. ఆదికాండము 2:7 మీరు చూస్తే చదువుమా. ఆదికాండ 2:7 దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. చూసారా ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు మనుషులను చేశాడు, బొమ్మను చేశాడు. ఆ బొమ్మకు దేవుడు ఏం చేశాడు? జీవ ఆత్మనిచ్చాడు. అందువలన మనుషులు జీవించే ప్రాణులై ఉన్నారు. దేవుని ఆత్మ లేకపోతే మనం ఎవరు కూడా జీవించలే. దేవుణ్ణి చూడాలని అనుకునేవాడు నీలో ఉన్న జీవ ఆత్మ గురించి ఒక్క నిమిషం ఆలోచించిన చాలు దేవుడు నీకు చెప్తాడు. ఓ ప్రియా దేవుని బిడ్డలారా, నీలో ఉన్న జీవ ఆత్మ ఎప్పుడైనా నువ్వు ఆలోచించావా? ఆ జీవ ఆత్మ నీలో నాలో పెట్టిన దీపం. ఏమంటదే? దీపం. ఏమంటదే? దీపం. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం అని సామెతలు 20:27 రాయబడింది. చదువుకుందాం. జ్ఞానోక్తులు 20:27. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. చూసారా, నరుని ఆత్మ దేవుడు పెట్టిన దీపం, యెహోవా పెట్టిన దీపం. అది అంతరంగాన్ని శోధిస్తూ ఉంటుంది. ఓ ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్కసారి మీరు ఆలోచించండి. 3 బ్యాటరీ షెల్లు వేసి టార్చ్ ఇస్తే అంత దూరం పోతుంది. ఇంకొక 5 షెల్లు వేసి బ్యాటరీని చూస్తే ఒకవేళ ఊరంతా వెళ్తుంది. ఒక్కసారి ఎప్పుడైనా మీరు ఆలోచించారా? ఈ రాత్రి వేళలో ఏ లైట్స్ వచ్చు, మీరు ఆకాశాన్ని చూడొచ్చు, ఆకాశంలో కనబడే నక్షత్రాలు మీరు చూడొచ్చు, ఆకాశంలో కనబడే సూర్యుని చూడొచ్చు, ఆకాశంలో కనబడే చంద్రుని మీరు చూడొచ్చు. ఎప్పుడైనా మీరు ఆలోచించారా? మరి ఎప్పుడైనా ఎత్తైన స్థలంలోనికి మీరు వెళ్ళండి, ఆ ఎత్తైన స్థలంలో నిలబడి ఒక్కసారి ఇట చూస్తే ఏమైతుంది? అక్కడున్న ప్రదేశం అంతా, అక్కడున్న ప్రకృతి అంతా కూడా, అక్కడున్న దృశ్యాలంతా కూడా మనకు ఈ కంటికి కనబడుతుంది. ఎలా అంటారు? దేవుడిచ్చిన ఆత్మ అనే దీపం. చనిపోయిన వారి దగ్గరికి మీరు వెళ్ళండి. చనిపోయిన వారి దగ్గరికి మీరు వెళ్ళినప్పుడు చాలా మంది వారు కన్నులు ఇడిసి ఇలా మరణించినప్పుడు అక్కడ ఉన్నవారు, ఇంటివారు ఏం చేస్తారు? ఆ కన్నులను ఏం చేస్తారమ్మా? మూసేస్తారు. ఎందుకు? ఇంకా చూడలేదు, ఇంకా ఈ కన్ను చూడలేదు, ఈ కన్నులో జీవం లేదు, ఈ కన్నులో ఆత్మ లేదు. అందుకే ఆ కన్నులు మూసేస్తారు. నీకు నాకు కన్నులుంది, నువ్వు నేను చూస్తున్నా. నా ప్రియ దేవుని బిడ్డలారా, చూసే మనస్సు మనకు ఉండాలి. అందుకే దేవుడు అంటాడు, నీ కన్ను చక్కగా ఉంటే నీ దేహమంతా కూడా వెలుగుమయమై ఉంటుంది.
నీ దేహమంతా వెలుగుమయమై ఉన్నప్పుడే నువ్వు దేవుని చూసే మనస్సును నువ్వు పొందుకుంటావు. ఓ ప్రియ దేవుని బిడ్డలారా, అయితే హృదయము శుద్ధి కావాలి. ఏం కావాలి మనకు? హృదయ శుద్ధి కావాలి. హృదయ శుద్ధి కావాలి. కన్న తండ్రి, ఈ సర్వలోకాన్ని సృష్టించిన దేవుడు, ఆయన ఒక్క మాట అడుగుతున్నాడు, కుమారుడా నీ హృదయము నాకిమ్ము. కుమారుడా నీ హృదయము నాకిమ్ము. సామెతలు 23:26లో ఆయన ఒక మాటతో మనల్ని పిలుస్తున్నాడు. చూడండి, చదువుకుందాం. నా కుమారుడా, నా కుమారుడా హృదయమును నాకిమ్ము. నీ హృదయము నాకిమ్ము. నా కుమారుడా నీ హృదయము నాకిమ్ము. నా కుమారుడా నీ హృదయము నాకిమ్ము. నువ్వు దేవునికి ఇస్తే మాత్రమే ఈ క్రిస్మస్ అర్థమవుతుంది. లేకపోతే క్రిస్మస్ అర్థం కాదు. లేకపోతే క్రిస్మస్ అర్థం కాదు. నీకు క్రిస్మస్ నీకు అర్థం కావాలంటే ఆత్మానుసారమైన మనస్సును పొందుకోవాలి. ఎందుకు తెలుసా? శరీరానుసారమైన మనస్సు మరణమని, ఆత్మానుసారమైన మనస్సు అది సమాధానము జీవమును అయ్యున్నదని, మరి శరీరానుసారులు దేవునికి విరోధమని బైబిల్ చెప్తుంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, మీరు చదివితే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5, 6, 7లో చదువుకుందాం. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుంతురు. ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము. ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమైనది. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు శరీరానుసారమైన మనస్సుతో క్రిస్మస్ నువ్వు అర్థం చేసుకోలేవు. క్రిస్మస్ నువ్వు అర్థం చేసుకోవాలంటే ఆత్మానుసారమైన మనస్సును కలిగి ఉండాలి. ఆత్మానుసారమైన మనస్సు అది సమాధానము, అది జీవమైనది. ఎందుకు తెలుసా? చాలా మంది కన్యక ద్వారా లోక రక్షకుడు జన్మించాడంటే నమ్మరు. నమ్మేదానికి సాధ్యం లేదంటారు. ఎలా అంటారు? నువ్వెలా పుట్టావు అని అడుగుతారు. నన్ను అయితే ఒకడు అలా అన్నాడు, నువ్వెలా పుట్టావు అన్నాడు. నువ్వెలా పుట్టావు అని అడిగాడు. నేను చెప్పాను, మా అమ్మ నాయనతో నేను పుట్టాను. అమ్మ నాయన వారు వివాహం చేసుకున్నారు కాబట్టి నేను పుట్టానన్నా. మరి యేసుప్రభు ఎలా పుట్టాడు అని అంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే ఈ క్రిస్మస్ అర్థం చేసుకోవాలంటే నీకు నాకు విశ్వాసం ఉండాలి. నీకు నాకు విశ్వాసం ఉన్నప్పుడే ఈ క్రిస్మస్ అర్థమవుతుంది. విశ్వాసం లేకపోతే నువ్వైనా నేనైనా దేవునికి ఇష్టము అయ్యేదానికి సాధ్యం లేదు. ఏప్రిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనాన్ని ఒక్కసారి మీరు చదవండి. ఏప్రిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైయుండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడని తన వెదుకు వారి కొరకు ఫలము దయచేయవాడని నమ్మవలెను కదా. చూసారా? విశ్వాసము లేకపోతే దేవుని నువ్వు చూడలేవు. పిలిపడుతున్నాడు, ప్రభువా మాకు తండ్రిని కనపరచు, చాలు, మాకు అంత చాలు. అన్ని చూసావు నాయన. నువ్వు చేసేదంతా కూడా చేశావు. నువ్వు చేసేదంతా కూడా దేవుని కార్యమే. అయితే నీకు సాధ్యం తండ్రిని కనపరిచేది. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? నన్ను చూసిన వాడు నా తండ్రిని చూసినట్టే. ఎవరిని చూసినప్పుడు?
నన్ను చూసినవాడు, నన్ను నమ్ముకునేవాడు నా తండ్రిని చూసినట్టే. ఓ నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ క్రిస్మస్ అర్థం కావాలంటే నీకు విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఉండాలి. విశ్వాసం అనేది ఏంటి తెలుసా? కంటికి కనబడనిది నిజమని నమ్మేది నమ్మకం. అందువలన 2024 సంవత్సరాల క్రితము దేవాది దేవుడు మరియ దగ్గరికి వచ్చాడు, మాట్లాడుతున్నాడు. దేవుని దయ ప్రాప్తురాలా అంటున్నాడు. దేవుని దయ పొందిన దానా, నీ మీద దేవుని కృప నువ్వు ఉన్నది. నువ్వేం చేస్తావు? నువ్వు ఒక కుమారుని కందువు. ఆయనకి ఏమని పేరు పెడతావు? నువ్వు యేసు అని పేరు పెడతావు. ఏమని పేరు పెడతావు? యేసు అని పేరు పెడతావు. ఆమె కలవరం అయిపోతుంది. మరి ఆ కలవరం అయిపోతుంది. నాకు నిశ్చితార్థం మాత్రమే అయింది. నాకు నిశ్చితార్థం మాత్రమే అయింది. నిశ్చితార్థమైన పురుషులతో నాకు సంబంధం లేదు. నేను ముట్టుకోలేదు, తాకలేదు. ఇది ఎలా? ఇది ఎలా? అప్పుడు దేవదూత మాట్లాడాడు. దేవుని దయ ప్రాప్తురాలా, దేవుని దయ నీ మీద ఉన్నది, దేవుని కృప నీ మీద ఉన్నది, నీ మీద పరిశుద్ధాత్మ దేవుడు నీడ నీ మీద వచ్చినప్పుడు ఏమవుతావు? నువ్వు గర్భవతి అవుతావు, కుమారుని కంటావు. ఆయనకు నువ్వు యేసు అని పేరు పెట్టాలి. యేసు అనే పేరు నా ప్రియమైన వల్ల ఇది మనుషులు పెట్టిన పేరు కాదు. యేసు అనే పేరు దేవాది దేవుడు పెట్టిన పేరు. అందుకే ఈ పేరుకి ఇంత శక్తి ఉంది. యేసు అంటే ఏంటి? రక్షకుడు. యేసు అంటే ఏంటి? రక్షకుడు. రక్షకుడు అంటే ఏమి? జనులను వారి వారి పాపముల నుండి విడిపించి కాపాడేవాడు. అందుకే ఈ యేసు అనే నామం గొప్ప నామం. ఈ యేసు ప్రభు అందరికీ ప్రభు అయ్యున్నాడు. ఈ యేసు ప్రభువును నువ్వు అర్థం చేసుకోవాలంటే బాల్యం నుండి చెడిపోయిన నీ హృదయాన్ని దేవునికి అప్పగించు. కుమారుడా, నీ హృదయం నాకిమ్మంటున్నాడు. కుమారుడా, నీ హృదయం నాకిమ్మంటున్నాడు. నీ హృదయం అనే తలుపు దగ్గర నిలిచి కూడా ఆయన తడుచు ఉన్నాడు. ఆయన తడుచు ఉన్నాడు. నువ్వైతే నువ్వు తీస్తే, ఆయన స్వరమును వింటే ఆయన నిత్యం కలిసి భోజనం చేస్తాడు. నువ్వు నీ హృదయాన్ని ఆయనకిస్తే ఎహెచ్కేల 36:26 వాక్య ప్రకారంగా చదువుకుందాం. అది కూడా ఎహెచ్కేల 36:26 వచనం ప్రకారం. నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన హృదయము నీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగజేసేదను, నూతన స్వభావము మీకు కలుగజేసేదను. రాతి గుండె మీలో నుండి రాతి గుండె నీలో తీసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను, మాంసపు గుండె నీకు ఇచ్చేదను. చూసారా? రాతి గుండె నీలో ఉంటే ఈ క్రిస్మస్ అర్థం కాదు. విశ్వాసం లేని హృదయం నీకుంటే ఈ క్రిస్మస్ అర్థం కాదు. వెర్రి ప్రశ్న వేస్తావు నాకేసినట్టు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ క్రిస్మస్ నాకు అర్థం కావాలంటే నువ్వు నమ్మాలి. నువ్వు నమ్మాలి, నువ్వు విశ్వసించాలి. నీ చెడిన హృదయాన్ని ప్రభుకి ఇవ్వాలి. ఆయన ఏం చేస్తాడంటే ఆ హృదయాన్ని శుద్ధి చేస్తాడు. నీ రాతి గుండెను తీసివేస్తాడు. మాంసపు గుండెను దేవుడు నీకు ఇస్తాడు. నూతన హృదయం నీకు ఇస్తాడు. నూతన హృదయం ఇచ్చేదానికే వచ్చినది క్రిస్మస్. నూతన హృదయము, నూతన మనస్సు, మాంసపు గుండెను నీకిచ్చడానికి, నాకిచ్చడానికి 2024 సంవత్సరాల క్రితము దేవాది దేవుడు మనిషిగా ఈ లోకానికి నన్ను నిన్ను వెతికి వచ్చాడు. ఆయన వచ్చిన దినమే రక్షణ దినం.
అప్పుడే తూర్పు దేశ జ్ఞానులు వెళ్ళారు. ఆకాశములో వింతైన నక్షత్రం. అప్పుడే ఎడారిలో అరణ్యములో గొర్రెలను మేపుతూ ఉన్న ఆ గొర్రెల కాపరులకు దేవుని ప్రభావమైన మహిమ వచ్చినప్పుడు, ఆ వెలుగు వచ్చినప్పుడు, ఆ వెలుగులో వాళ్ళు భయపడిపోయారు. అప్పుడు దేవదూత చెప్తున్నాడు, భయపడొచ్చు అంటే. చూడండి, చీకట్లో ఉన్నప్పుడు మనుషులకు భయం లేదు, వాళ్ళు చీకట్లోనే ఉన్నారు. ఎప్పుడైతే దేవుని ప్రభావమైన మహిమ, ఆ తేజస్సు వెలుగు ఆ చుట్టూ కమ్ముకున్నదో, ఒక పెద్ద వెలుగు కమ్ముకున్నదో, భయం వచ్చేసింది. నేడు ఈ ప్రపంచంలో వెలుగును చూసి భయపడుతున్నారు, వెలుగు దగ్గరికి రమ్మంటే భయపడుతున్నారు. మీకు తెలుసా, దేవుడు చీకటి నుండి వెలుగులోనికి రమ్మని చెప్పేదానికి వచ్చినది క్రిస్మస్. మరణము నుండి జీవంలోనికి రమ్మని చెప్పేదానికి వచ్చింది క్రిస్మస్. అసత్యము నుండి సత్యంలోనికి రమ్మని చెప్పేదానికి వచ్చినది క్రిస్మస్. నా ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఇంకా చీకట్లో ఉన్నావేమో, నువ్వు ఇంకా నీ హృదయాన్ని కఠినపరుచుకొని ఉన్నావేమో, ఇంకా విశ్వాసం లేక నువ్వు ఉన్నావేమో. ఒక్కసారి నీ ఆత్మ గురించి ఆలోచించు. ఒక్కసారి నీ ఆత్మ గురించి ఆలోచించు. నీ ఆత్మకు చావు లేదు, నీ ఆత్మకు చావు లేదు, నీ ఆత్మకు చావు లేదు. నీ శరీరమే మన్నవుతుంది, నీ శరీరమే మన్నవుతుంది. నీ ఆత్మకథ ఏంటి? నీ ఆత్మ ఎక్కడికి వెళ్ళాలని నువ్వు అనుకుంటున్నావు? చనిపోయిన వారు తక్కడు పక్కడు అనుకుంటున్నావేమో. ఆలోచించు. ఓ ప్రియ దేవుని బిడ్డారా, నీ క్రిస్మస్ అర్థం కావాలంటే, క్రిస్మస్ సందేశం నీకు అర్థం కావాలంటే, యేసు ప్రభు నీ కోసం, నా కోసం 2024 సంవత్సరాల వెనుక ఒక కన్యకలో జన్మించి నిన్ను నన్ను రక్షించడానికి వచ్చిన దినమే క్రిస్మస్. గొల్లలకు చెప్పిన ఆ సందేశం ఏంటి? నేడే మీకోసం ఒక రక్షకుడు జన్మించాడు, ప్రజలందరికీ కలుగుబోవే మహా సంతోషకరమైన సువార్తమానం. తూర్పు దేశ జ్ఞానులకు నక్షత్రం తీసుకొని పోయింది, నడిపించుకొని పోయింది వారిని. ఎక్కడికి? యేసు ప్రభు ఎక్కడున్నాడో ఆ స్థలంలోనికి నడిపించింది. నా ప్రియ దేవుని బిడ్డారా, దేవుని యొక్క ప్రణాళిక అద్భుతమైనది. దూత ద్వారా గొల్లలకు సందేశం, నక్షత్రం ద్వారా తూర్పు దేశపు జ్ఞానులకు సందేశం. ఈరోజు ఈ గ్రామంలో గీత మరి నాగరాజ్ ద్వారా మీకు సందేశం దేవుడు వినిపిస్తున్నాడు. నా ప్రియ దేవుని బిడ్డారా, మీరు నేను మారాలి. ఇది మతాంతరం కానే కాదు. నీ జీవితంలో నీ పాపములను ఒప్పుకోవాలి, యేసయ్య నమ్ముకోవాలి. యేసయ్య నిన్ను రక్షిస్తాడు, యేసయ్య నిన్ను కాపాడుతాడు. యేసయ్య నీ ఆత్మలకు ఏమిస్తాడు? రక్షణ ఇస్తాడు. దేవుడి మాటలను ఆశీర్వదించని నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నాగరాజుకు, గీతకు, నారాయణమూర్తికి, మరి సంఘానికి అందరికీ వందనాలు. దేవుడి మాటలను దీవిస్తున్నగాక. ఆమేన్. ఈ దినాల్లో ఇటువంటి సందేహాలు చాలామంది వినలేకపోతున్నారు. మనమైతే వింటున్నాం. ఎంతకాలం ఉంటామో మనకు తెలియదు. ఈ లోకంలో కొంతకాలమే ఉంటాం, కానీ మన ఆత్మ ఎక్కడికి వెళ్తుంది అని మనం పరిశీలించుకోవాలి. ఇందాక సార్ చెప్పినట్ల ఆత్మకి సావు లేదు. ఆత్మకి ఏం లేదమ్మా, సావు లేదు. ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తుంది. అవునా కదా? మనము పాపము వల్ల నరకానికి వెళ్తాము, పాపము వల్ల యేసుక్రీస్తుని నమ్ముకుంటే మనకి పరలోకము మనకు దొరుకుతుంది. ఇటువంటి విలువైన సందేహాన్ని సార్ వివరించినందుకు సంఘం తరపున సార్కి వందనాలు చెల్లించుకుంటున్నాను. అదేవిధంగా ఒక పాట పాడుకున్నామండి. పాట పాడుకొని ముగించుకున్నాము. భోజనం అయితే ఉంది, మీరేం భయపడొద్దండి. ఆహారం అయితే ఉంది. ఒక పాట పాడుకున్నామండి. Hey,
మహిమా ఇష్టులైన వారికిలా సమాధానము సర్వోన్నత స్థలములలో దేవునికి మహిమా ఇష్టులైన వారికిలా సమాధానము ఓ ఉదయించినాడు నా జీవితాన నా నీతి సూర్యుడు నా యేసయ్యా మతి లేని నా జీవితాన మరువలేదు నా యేసయ్యా మతి లేని నా జీవితాన మరువలేదు నా యేసయ్యా మరియమ్మ గర్భాన జన్మించినాడు మార్చెను నా బ్రతుకు నా యేసయ్యా మార్చెను నా బ్రతుకు నా యేసయ్యా జన్మించినాడు మార్చెను నా బ్రతుకు నా యేసయ్యా ఉదయించినాడు నా జీవితాన నా నీతి సూర్యుడు నా యేసయ్యా నా నీతి సూర్యుడు నా యేసయ్యా
నీతి సూర్యుడు నా యేసయ్యా, నా నీతి సూర్యుడు నా యేసయ్యా. మంచిది అండి. విలువైన సందేహాన్ని పాడి వినిపించినందుకు థ్యాంక్స్. అదేవిధంగా ఇంకొక పాట ఉంటుందండి. ఆ పాట అయిన తర్వాత సార్ వచ్చి ఆఖరి ప్రార్థన చేస్తాడు. అదేవిధంగా ఈ సమయంలో కొన్ని మాటలు ಮಾತಾಡೋದನ್ನು ನನಗೆ ಇಷ್ಟಂగా ఉంది. ಈ ಸಮಯದಲ್ಲೂ ಪ್ರತಿಯೊಬ್ಬರು ನಮ್ಮ ಸಂಘದಲ್ಲಿ ಈ ರೀತಿ ಪ್ರತಿದಿಕ್ಕಾಗಿ ಅವರಿಗೆ ನಮಗೆ ಹೃದಯಪೂರ್ವಕವಾಗಿ ನಾವು ವಂದನೆಯನ್ನು ಸಲ್ಲಿಸ್ತೇನೆ. ಅವರು ಭಾರಿ ಒಳ್ಳೆಯವರು. ಏನನ್ನ ಹೆಚ್ಚು ಕಮ್ಮಿ ಆಗಿ ಏನನ್ನ ಹಾಸ್ಪಿಟ್ಲಿಗೆ ಅನ್ನೋಂಥವ್ರು ಏನು ಅವ್ರ ಹತ್ರ ಕಾಸು ಇಲ್ದಿರೋಂಥ ಟೈಮಲ್ಲಿ ಬಂದು ನಮ್ಮದೇ ಅಂತ ಒಂದು ನಿಂತ್ಕೊಂಡು ಅವ್ರಿಗೇನು ಬೇಕು ಅದೆಲ್ಲ ವ್ಯವಸ್ಥೆ ಮಾಡಿ ಅವರು ಒಳ್ಳೆ ಮನಸ್ಸಿನಿಂದ ಸ್ಪಂದಿಸ್ತಾರೆ. ಅದಕ್ಕೆ ನಮಗೆ ತುಂಬ ಇಷ್ಟ. ಅದಕ್ಕೆ ಈ ಸಮಯದಲ್ಲಿ ನಾನು ಕೇಳಿದೆ, ಹಣ ಈ ಥರ ಬರಬೇಕು ಅಂತ ಹೇಳಿದ್ರು. ಅವರು ಅವಕಾಶ ಬಂದು ಕೊಟ್ಟಿದ್ದಕ್ಕಾಗಿ ಅವ್ರಿಗೆ ನಮಗೆ ಹೃದಯಪೂರ್ವಕವಾಗಿ ವಂದನೆ ಸಲ್ಲಿಸ್ತೇನೆ. ಅದೇ ಇವಾಗ ಮಾತಂತ ಅವರು ಮಾತಾಡಬೇಕು ಅಂತ ನಾನು ಬೇಡ್ಕೊತಾ ಇದ್ದೀನಿ. ಮೊದಲನೇದಾಗಿ ಇಲ್ಲಿಗೆ ಆಗಮಿಸಿರುವ ಎಲ್ಲ ದೇವರ ಮಕ್ಕಳಿಗೆ ಹೊಸ ವರ್ಷದ ಶುಭಾಶಯಗಳು. ಏನಿವತ್ತು ನಮ್ಮ ಗುಯಿಲಹಳ್ಳಿ ಗ್ರಾಮದಲ್ಲಿ ನನಗೆ ಖುಷಿಯಾಗುತ್ತೆ. ಈ ಥರ ಕಾರ್ಯಕ್ರಮಗಳು ಮಾಡ್ತಾ ಇರ್ತಾರೆ. ಇಲ್ಲೊಂದು 2-3 ಟೀಮ್ ಮಾಡ್ಕೊಂಡಿದ್ದಾರೆ. ನನಗೊಂದೇ ಆಸೆ ಏನಂದರೆ ಎಲ್ಲರೂ ಒಟ್ಟಾಗಿ ಮಾಡಬೇಕು. ಒಟ್ಟಾಗಿ ಮಾಡಿ ನಮ್ಮೂರಲ್ಲಿ ಒಳ್ಳೆ ಕಾರ್ಯಕ್ರಮ ಮಾಡಬೇಕು. ನೀವು ಯಾವುದೇ ಕಾರ್ಯಕ್ರಮ ಮಾಡೋದು ನಾನು ಬರ್ತೀನಿ, ನಿಮ್ಗೆ ಸಹಕಾರ ಕೊಡ್ತೀನಿ. ಇವತ್ತು ನನಗೊಂಚೂರು ಬೇಜಾರಿದೆ. ನಾಗರಾಜ್ ಅವ್ರು ನಮ್ಗೊಂಚೂರು ಲೇಟಾಗಿ ಹೇಳಿದ್ರು. ಏನಂದರೆ ಇಂಥ ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ದೇವರ ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ನಾನು ಕೂಡ ಏನಾದರೂ ಸ್ವಲ್ಪ ಬೇರೆ ರೀತಿಯಲ್ಲಿ ಭಾಗಿಯಾಗಬೇಕಾಗಿತ್ತು ಅಂತ ನನಗೊಂದು ಆಸೆ. ಆದರೆ ನಾಗರಾಜ್ ಅವರು ತಡವಾಗಿ ಹೇಳಿದ್ರಿಂದ ನಾನೇನು ಮಾಡೋಕ್ಕಾಗಲಿಲ್ಲ. ಅದೊಂಚೂರು ನನಗೆ ಬೇಜಾರಿದೆ. ನಾನಿಲ್ಲಿ ಯಾವುದೇ ಸನ್ಮಾನ ಇನ್ನೊಂದು ಸ್ವೀಕರಿಸೋಕ್ಕೆ ಬಂದಿಲ್ಲ. ನನಗೆ ಈ ಥರ ಕಾರ್ಯಕ್ರಮ ಎಲ್ಲೇ ಆದರೂ ಕೂಡ ನಾನು ಹೋಗ್ತೀನಿ. ನಾನು ಸುಮಾರು 2005ರಿಂದ ನನ್ನ ಸ್ನೇಹಿತರಿದ್ದಾರೆ ಫಾಸ್ಟ್ ಬಸ್ಸೆಲ್ಲೂ. ಅವ್ರು ನಾನು ಯಾವಾಗ ಪ್ರೀತಿಯಿಂದ ಕರೆದು ನಾನು ಎಲ್ಲಿಗೆ ಆದರೂ ಹೋಗ್ತೀನಿ. ನಾನು ನಂಬಿರೋದು ಇಷ್ಟೇ, ದೇವರೊಬ್ಬನೇ ನಾಮಲವು. ಈ ವಿಚಾರನ ಇಟ್ಕೊಂಡು ನಾನು ಮುಂದೆ ಹೋಗ್ತಾ ಇದ್ದೀನಿ. ನಾನು ಕೂಡ ಅವಾಗವಾಗ ಬೈಬಲ್ನ ಓದ್ತಾ ಇರ್ತೀನಿ ಸಮಯ ಸಿಕ್ಕಾಗ. ನನಗೆ ನಮ್ಮೂರಿನ ಜನ ಚೆನ್ನಾಗಿರಬೇಕು, ಅವ್ರಿಗೇನಾದರೂ ಸೇವೆ ಮಾಡಬೇಕು ಅನ್ನೋದು ನನಗೊಂದು ಆಸೆ ಅಷ್ಟೇ. ಅಷ್ಟು ಬಿಟ್ಟರೆ ಬೇರೆ ಇನ್ನೇನು ಇಲ್ಲ. ದಯವಿಟ್ಟು ಮುಂದಿನ ವರ್ಷ ದೇವರ ಆಶೀರ್ವಾದ ಇದ್ದರೆ ನಾವು ಇದನ್ನ ಒಳ್ಳೆ ಕಾರ್ಯಕ್ರಮ ಮಾಡಬೇಕು. ಇನ್ನೂ ಹೆಚ್ಚಿನ ಗೆಸ್ಟ್ಗಳನ್ನ ಕರೆಸಬೇಕು. ಒಂದು ಗುಯಿಲಹಳ್ಳಿಯಲ್ಲಿ ಒಂದು ಕಾರ್ಯ ಆಗ್ತಾ ಇದೆ ಅಂದರೆ ಹೋಬಳಿ ಮಟ್ಟಕ್ಕೆ ಗೊತ್ತಾಗಬೇಕು. ಯಾವ ರೀತಿ ಗುಯಿಲಹಳ್ಳಿಯಲ್ಲಿ ನಾಗರಾಜ್ ಅವರು ಮಾಡಿದ್ರು, ಗುಯಿಲಹಳ್ಳಿ ಜನ ಯಾವ ರೀತಿ ಮಾಡಿದ್ರು ಅಂತ. ಮತ್ತೆ ಇನ್ನೂ ಬೇರೆ ಏನೋ ಆಸೆ ಇದೆ, ಇಲ್ಲಿ ಹೇಳೋಕ್ಕಾಗೋದಿಲ್ಲ ಬಹಿರಂಗವಾಗಿ. ದೇವರ ಆಶೀರ್ವಾದ ಇದ್ದರೆ ಅದನ್ನು ಆ ಅವಕಾಶವನ್ನು ನಾನು ಮಾಡೇ ಕೊಡ್ತೀನಿ. ಇಂದಿನ ಒಂದು ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ಕೂಡ ಹೇಳಿದ್ದೆ, ದೇವರ ಆಶೀರ್ವಾದ ಮಾಡಿಲ್ಲ ಅಷ್ಟೇ. ಮುಂದಿನ ದಿನದಲ್ಲಿ ನಾನು ದೇವರ ಆಶೀರ್ವಾದ ಇದ್ದರೆ ಖಂಡಿತ ಕೂಡ ನಿಮಗೆ ಎಲ್ಲರಿಗೂ ಶಾಶ್ವತವಾಗಿರುವಂತಹ ಒಂದು ಕೆಲಸ ಮಾಡಬೇಕು ಅಂತ ಆಸೆ ಇದೆ. ಅದನ್ನ ಮಾಡೇ ಕೊಡ್ತೀನಿ. ದೇವರ ಆಶೀರ್ವಾದ ನನ್ನ ಮೇಲೆ ಇರಲಿ ಅಂತ ಕೇಳ್ಕೊಳ್ತಾ ನೀವು ಈ ಅವಕಾಶ ಕೊಟ್ಟಿದ್ದಕ್ಕೆ ತಮ್ಮೆಲ್ಲರಿಗೂ ಧನ್ಯವಾದಗಳು. ಸರ್, ತಾವು ಕೂಡ ಎಲ್ಲಿಂದನೂ ಬಂದು ನಮ್ಮ ಗುಯಿಲಹಳ್ಳಿಯ ಎಲ್ಲ ದೇವರ ಮಕ್ಕಳಿಗೆ ನಿಮ್ಮ ಪ್ರಾರ್ಥನೆಯನ್ನು ಸಲ್ಲಿಸಿದ್ದೀರಾ. ದಯವಿಟ್ಟು ನಿಮಗೂ ಕೂಡ ನಮ್ಮ ಗುಯಿಲಹಳ್ಳಿಯ ಪರವಾಗಿ ಧನ್ಯವಾದಗಳು ಅರ್ಪಿಸ್ತಾ ಇದ್ದೀನಿ ಸರ್. ದೇವರ ಆಶೀರ್ವಾದ ನನ್ನ ಮೇಲೆ ಇರಲಿ ಅಂತ ಕೇಳ್ಕೊಳ್ತಾ ಈ ಅವಕಾಶಕ್ಕಾಗಿ ಧನ್ಯವಾದಗಳು ಸರ್. ನಮಸ್ಕಾರ. ಥ್ಯಾಂಕ್ಸ್ ಅಣ್ಣ. ಒಳ್ಳೆ ಮಾತನ್ನು ಮಾತಾಡಿದ್ರು ಈ ಅವಕಾಶದಲ್ಲಿ. ಒಳ್ಳೆಯದು. ಇವಾಗ ನಮಗೆ ಒಂದು ಹಾಡು, ಲಾಸ್ಟ್ ಒಂದು ಹಾಡು ಹಾಡಿಕೊಂಡು ನಾನು ಮುಗಿಸೋಣ.
వెయ్యేండ్లొక యుగమైన గడిచింది క్షణమైన, ప్రేమికుల మధ్య యుగమైన గడిచిపోతుంది క్షణంగా, దూరమైతే క్షణమైన బలించే యుగమైన, ఒక క్షణం ఉన్న చోట యుగమైన గడుచు క్షణంగా, ఆకర్షణ ఉన్న చోట యుగమైన గడుచు క్షణంగా, ఆకర్షణ దూరమైతే క్షణమైనా గడుచు యుగంగా, ఆకర్షణ దూరమైతే క్షణమైనా గడుచు యుగంగా. ఐన్స్టీను చెప్పాడా ఈ సాపేక్ష సిద్ధాంతం, బైబిల్ చెప్పిందా ఆపేక్ష సిద్ధాంతం. ఐన్స్టీను చెప్పాడా ఈ సాపేక్ష సిద్ధాంతం, బైబిల్ చెప్పిందా ఆపేక్ష సిద్ధాంతం. చదవమన్నాడు బైబిల్ అతడు, మహాశాస్త్రం నేర్చుకున్నాడు బైబిల్ నుండతడు. వెయ్యేండ్లొక యుగమైనా గడిచింది క్షణమైనా, ప్రేమికుల మధ్య యుగమైన గడిచిపోతుంది క్షణంగా, ఆకర్షణ ఉన్న చోట యుగమైనా గడుచు క్షణంగా. దేశాల మధ్య కాలమే వేరని నీకు తెలుసు, ముల్లోకాల మధ్య కాలమే వేరని నీకు తెలుసా, విశ్వకాలమే తెలియని నీకు దేవుని కాలమేం తెలుసు. ఇదే నిజం అదే కదా దేవుని కాల రహస్యం, మానవ జీవిత కాలం అంటే కాలమే కాదని తెలుసుకో. తన దృష్టికి ఆయుష్కాలం గడిచిపోయిన క్షణకాలం 24 గంటల కాలమే తనది కాదని తెలుసుకో. తన దృష్టికి సహస్రకాలమైన గడిచిపోయిన దినకాలం. వెయ్యేండ్లొక యుగమైన గడిచింది క్షణమైన, ప్రేమికుల మధ్య యుగమైన గడిచిపోతుంది క్షణంగా, ఆకర్షణ ఉన్న చోట యుగమైన గడుచు క్షణంగా. ప్రేమ విఫలమైతే బాధలా ఉంటుందో నీకు తెలుసు, యుగ యుగాలుగా తండ్రి పడే ఆవేదన ఎంతో తెలుసా. రక్త బంధమే తెలియని నీకు ఆత్మ బంధమే తెలుసు, అదే నిజం ఇదే కదా దేవుని కాల రహస్యం. నీవు లేని ఒక్కో క్షణం యుగో యుగమని తెలుసుకో, నీవు దూరమైతే క్షణమైనా లెక్కలేనన్ని యుగములే, నీవు రాలిలోడైన క్షణం ఒక్కో యుగమని తెలుసుకో. నీవు రావాలనే దినమంతా చాచి ఉంచాడు చేతులే. వెయ్యేండ్లొక యుగమైనా గడిచింది క్షణమైనా, ప్రేమికుల మధ్య యుగమైన గడిచిపోతుంది క్షణంగా, ఆకర్షణ ఉన్న చోట యుగమైనా గడుచు క్షణంగా.
మంచిదే అండి. విలువైన సందేహాన్ని పాడి అనిపించినందుకు సంఘం తరపున వందనాలు. అదేవిధంగా కొంచెం కేక్ కటింగ్ ఉంటుందండి, ఆమెకి ఆఖరి ప్రార్థన ఉంటుంది. సుష్మా అని తప్పు. వేరే ఏ నామంలో నాయన ఈ శక్తి లేదు యేసయ్య. లోకమంతా కూడా నాయన నిన్ను నమ్ముకుంటున్నారు, మేము కూడా నాయన నిన్ను నమ్ముకున్నాం. ఈ ప్రజలు ఇక్కడ వారందరూ కూడా నేను నమ్ముకునేలాగా మీరు కృప చూపండి. నిన్ను నమ్ముకున్న నీ బిడ్డల ద్వారా ఈ కార్యక్రమాలు ఈ గ్రామంలో నాయన తెలియచేస్తున్నందు దేవానికి స్తోత్రం. వచ్చిన నీ ప్రియులందరినీ కూడా పేరు పేరుగా ఆశీర్వదించండి. 2024 సంవత్సరం నాయన మీరు నడిపించారు. 2025 సంవత్సరం మొదటి దినము నాయన ఇంతవరకు నన్ను నడిపించారు. స్తోత్రం దేవ. ముందున్న దినాలంతా కూడా నాయన అందరినీ క్షేమముగా నాయన నడిపించండి. ఆశీర్వాదాలతో నాయన మేము నింపి నడిపించండి. నీ ప్రేమ తెలుసుకొని నాయన నీ అడుగు సాడులో ప్రతి ఒక్కరూ నడువుటకు నేను సహాయం చేయండి. వెలుగున్నప్పుడే నాయన వెలుగులో నడువుటకు సహాయం చేయండి. పరమ తండ్రి, మా ప్రార్థన వింటున్న నా తండ్రి నీకు స్తోత్రం వందనాలు తెలియజేస్తూ సంఘాన్ని, సంఘస్థులను, సంఘ కాపురులను, వచ్చిన వారందరినీ కూడా నాయన దీవించమని నడిపించమని యేసయ్య నామంలో అడిగి వేడుకుంటున్నాను నా తండ్రి. ఆమేన్.